డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. భారతదేశ చరిత్ర ఖచ్చితంగా అనేక మంది దేశభక్తి గల స్వాతంత్ర్య సమరయోధులు మరియు సంఘ సంస్కర్తలతో నిండి ఉందని మనందరికీ తెలుసు. వారిలో ఒక ప్రసిద్ధి పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ జయంతి యొక్క జాతీయ మరియు పవిత్ర సందర్భం ఈ గొప్ప వ్యక్తి యొక్క జ్ఞాపకం మరియు జననాన్ని స్మరించుకుంటుంది. అంబేద్కర్ జయంతి వేడుకలు భారతదేశ సరిహద్దులకు మించి జరిగేలా ఈ వ్యక్తి యొక్క ప్రకాశం చాలా ముఖ్యమైనది. బిఆర్ అంబేద్కర్ ఎవరు అంటే అనేక ప్రతిభా పాటవాలను వృత్తులు కలిగి ఉన్న వ్యక్తి. అతను రాజకీయవేత్త, న్యాయ నిపుణుడు, ఆర్థికవేత్త మరియు సంఘ సంస్కర్త. ఇంకా దళిత బౌద్ధ ఉద్యమానికి చౌద శక్తి అంబేద్కర్. అంతేకాకుండా ఈ వ్యక్తి ఆ సమయంలో భారతీయ సమాజంలో ప్రబలంగా ఉన్న వివిధ అన్యాయాలపై పోరాడటానికి మక్కువ కలిగి ఉన్నాడు. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో భాగంగా అంబేద్కర్ అంటురాని వారికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. స్వాతంత్ర్యానంతరం భారతదేశం యొక్క మొదటి న్యాయమంత్రి అన్నింటికీ మించి భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ ప్రధాన పాత్ర పోషించారు. భారతదేశంలోని కులతత్వ సమస్య మనకు బాగా తెలుసు. 21వ శతాబ్దంలో కూడా దురదృష్టవశాత్తు భారతదేశంలోని ప్రజలు ఇప్పటికీ కులం, రంగు మరియు లింగం ఆధారంగా ఇతరులను వేరు చేయడంలో మునిగిపోతారు. 1930 నుండి 1940లలో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అప్పట్లో ప్రజలు కులతత్వంలో చాలా ఎక్కువగా ఉండేవారు. వారు దానిని ఆదర్శంగా భావించారు. అప్పటికి సమానత్వం అనే ఆలోచన దాదాపు లేదు. దీనికి ఒక కారణం భారతీయ నాగరికతలో రాజులు, ఉన్నతాధికారులు మరియు ఇంటి పనులు చేసేవారు తక్కువ కులానికి చెందినవారు అనే వైఖరి. మరుగుదొడ్లు శుభ్రం చేయడం, ఇళ్లను శుభ్రం చేయడం, మొక్కలకు నీరు పోయడం మరియు ఇతర చిన్న పనులు చేయడం వంటి పనులను దిగువ తరగనం వ్యక్తులు నుండి ఆశించారు. ఈ మనస్తత్వం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఉంది. ఈ సమయంలో భారతీయ సమాజానికి సంఘ సంస్కర్త అవసరం చాలా ఎక్కువగా ఉంది మరియు బిఆర్ అంబేద్కర్ ఆ పాత్రను తక్షణమే నెరవేర్చారు. కులతత్వం అనే ఈ దురాచారాన్ని ఆయన ఎంతో ఉత్సాహంతో పోరాడాడు. ఇంకా అట్టడుగు కులాల ప్రజలు పట్ల అన్యాయం మరియు వివక్ష గురించి అవగాహన కల్పించడంలో అతని పాత్ర చాలా ముఖ్యమైనది. రాజ్యాంగం ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఉన్న గౌరవం బిఆర్ అంబేద్కర్కు దక్కింది. అతను ఖచ్చితంగా భారత రాజ్యాంగం వెనుక సూత్రధారి. ఇంకా అంబేద్కర్ యొక్క ప్రకాశం భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనదిగా చేసింది. అంతేకాకుండా అంబేద్కర్ రాజ్యాంగపరమైన రక్షణలు మరియు పౌర స్వేచ్ఛలు శ్రేణికి హామీలను అందించే ఒక వచనాన్ని సిద్ధం చేశారు. బిఆర్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. ఆయన జన్మదిన వేడుకలు అంబేద్కర్ జయంతి రూపంలో ఇంత ఘనంగా జరగడంలో ఆశ్చర్యం లేదు. ఈ గొప్ప భారతీయ దేశభక్తులుకును పేరు చరిత్ర పుటాలలో మరియు ప్రతి భారతీయుని హృదయంలో
ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది. ఈయన ఆశయాలు సమాజంలో ఎంతో ఆదర్శంగా ఉన్నాయి కాబట్టి వీటిని శ్రద్ధగా పాటిద్దాం, అనుసరిద్దాం. జై హింద్.